అందరికీ నమస్కారం. ఇది మహాబీర్ అని పిలుస్తారు. ఈ విధంగా మొక్క అయితే ఉంటుంది. ఇది ఇంటి లోపల అష్ట దరిద్రము, శని, దోడు తాండవించే వారికి ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. సాంబ్రానికి బదులుగా దీన్ని కూడా మనం ధూపం వేసుకున్నట్టయితే ఇంటి లోపల పీడ, పిశాచి, గ్రహ బాధలు, శని బాధలు, అనేక సమస్యలు, మంత్ర ప్రయోగములు, క్షుద్ర ప్రయోగములు, చేతబడులు, బాణమతి, చిల్లంగి, అనేక సమస్యలతో కొట్టుమిట్టబడే వారి కోసము ఇది మహాబీర మూలిక. ఈ విధంగా చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఆకులు అనేటివి ఈ విధంగా ఉంటాయి. దీన్ని ఆదివారం అమావాస్య రోజు దీన్ని తీసుకొచ్చుకొని దీన్ని ధూపంగా మనం తయారు చేసుకొని వేసుకున్నట్టయితే, లేదంటే మామూలు అమావాస్య రోజు తీసుకొచ్చుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మొక్కను మనం సేకరించుకొని మనము ఎవరికైతే ఇది వేస్తుంటామో వాళ్ళ ఇంటి లోపల అనేక సమస్యలు అనేటివి తొలగిపోతాయి. మరి దీంతో ఆయుర్వేదం లోపల దీన్ని చాలా రకాలు ఉపయోగిస్తారు. ఇది దీపం కనుక మనము ఈ యొక్క ఆకుని దింపకపోయి అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రోజు కానీ అమావాస్య రోజు కానీ దీన్ని మనము దీపం నూనె లోపల దీన్ని ముంచి ఈ వత్తిలాగా వెలిగించినట్టయితే ఇది దీపంలా వెలుగుతుంది. రాత్రిపూట దీన్ని వెలిగించినట్టయితే ఈ యొక్క దీపానికి ఎలాంటి గ్రహ అయినా పారిపోతుంది. ఆ ఇంటి లోపల మంచి అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా చెప్పాలంటే దీన్ని సాంబ్రానికి బదులుగా దీన్ని వేసుకోవచ్చు. ఈ ఆకులు అనేటివి ఈ విధంగా అయితే పెద్ద పెద్ద ఆకులు కూడా ఇట్లా వస్తాయి. ఇట్లా సుమారుగా ఇది 3 గజాల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ మాత్రము 2.5 గజాల నుంచి వరకు అయితే ఈ మొక్క అయితే ఉంది. ఇట్లా నేను దీని యొక్క ఆకును తీసుకెళ్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈరోజు అమావాస్య, అందువల్ల ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇట్లా మొక్క అయితే మీరు ఎవరైనా గుర్తుపట్టచ్చు. పెద్దలను అడిగినా మీకు ఇది చెప్తారు. దీంతో ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్లలో, మందుల లోపల చాలా రకాల ఈ విత్తనాలు అనేటివి కూడా కలుస్తున్నాయి. దీన్ని గుర్తెరిగిన పెద్దలు తమ దగ్గర ఉన్నటువంటి వైద్యశాస్త్రాన్ని కూడా అందరికి అందించి అందరినీ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపించాలి. ఇలాంటి మొక్కలు లేక సృష్టి లోపల ఎండ తీవ్రత కూడా మండిపోతుంది. ప్రతి ఒక్క మొక్క పెంచుకునే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఎండాకాలం వరకు చెట్లనేటి లేక జనాలు కానీ పక్షులు కానీ అలబట్టించే సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నింటిని నరికివేయడం జరిగింది. కొందరు మేధావులు ఎందుకు నరుకుతున్నారో తెలియదు. ఆ నరకడం వల్ల భూమి అనేది వేడెక్కిపోతుంది. ఆ వేడెక్కడం వల్ల ఎండ తాపకు మనం గురవుతాము. ఎండ అనేది ఈసారి బాగా కొడుతుంది. ఈ సంవత్సరము ఈ వేసవి కాలంలో ఉంటుంది ఎండ. దానికి మనం ఏమి చేయలేము. చెట్లను పెంచడమే ఉత్తమం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు కనుక పెంచినట్టయితే ఈ సమస్యను